సో బహిష్కరణ ఎలాగో వచ్చేస్తుంది కాబట్టి Hmm. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏం చేస్తున్నారు ఏంటి? ఐ థింక్ పుష్పలో కూడా యు ఆర్ దేర్, అవునండి. రైట్? సో Hmm. సో మెనీ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ దేర్. సో ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం అండ్ చేస్తున్నారు? ర్యాంబో అని ఇంకొకటి రెడీ అవుతుందండి. Okay. అదొకటి ఉంది. లీడ్ హీరో Wow. లీడ్ హీరో. ఓ అవును. సూపర్. ఫస్ట్ టైం లైక్ సో బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నారు అనమాట మా ముందుకి. అవునండి. ఓకే. అండ్ పుష్పలో ఎలా ఉండబోతుంది క్యారెక్టర్? షూటింగ్ అయిందా ఆల్రెడీ? జరుగుతుందండి. ఆల్రెడీ కమిట్ అయ్యాను, చేశాను. ఇంకా ఉంది చేయాల్సిందండి. సో లుక్ ఏమైనా ఇందులో వేరే చేంజ్ ఉంటది. అంటే ఇంత హెయిర్ ఉండదు, కొద్ది హెయిర్ తగ్గిస్తాను. ఆ లొకేషన్ మూవీ కోసమే ఉంచారా? దానికోసమే ఉంచాను. డన్. సో పుష్పలో కూడా ఏం Hmm. చెప్పారనమాట, కాంబినేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి? కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే అది బిగ్, నేను మా సినిమా మా కంటెంట్ లో మేమేం చెప్పట్లేదండి. దాంట్లో ఇక్కడ అది అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారి క్రియేషన్. దాంట్లో నేను ఒక భాగం, చిన్న భాగం అయ్యాను. ఓకే. దట్స్ గుడ్. నాకు అది సంతోషం. ఎందుకంటే ఆయన నేషనల్ అవార్డు కొట్టడం అనేది బిగ్ ప్రైడ్. ఆ సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అయ్యాను కాబట్టి చాలా సంతోషంగా ఉందండి. అంది ఓకే. అండ్ అల్లు అర్జున్ గారికి చిన్నన్నయ్యగా యాక్ట్ చేస్తున్నాను. అది Oh. కూడా చాలా సంతోషం ఆయన కాంబినేషన్ లో. అండ్ ఆయన సెట్స్ లో కూడా చాలా బాగుంటారండి. అంటే ఒకటి నేను ఇలా బహిష్కరణ వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాను, అండ్ ఇలా ఇంకోటి సినిమా, చిన్న సినిమాలు చేస్తున్నాను అన్నయ్య అనగానే ఆయన కూడా బాగా సపోర్ట్ చేశారు.